మినపట్లు చాలా బాగుంటాయి. ఇలా చేస్తేనే చాలా క్రిస్పీగాను ఉంటాయి, తినడానికి ఎంతో టేస్టీ అండి. ఈ చట్నీలో ఇలా ముంచుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా చేసుకొని ఎలా ఉన్నదో చెప్పండి ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్ కిసాన్ రుచులు. ఈరోజు రోడ్ సైడ్ దోశలు, స్ట్రీట్ ఫుడ్ దోశలు వేస్తారు చూడండి బళ్ళ మీద. అటువంటి దోశలు అంత స్మూత్గా రావటానికి సీక్రెట్స్, దాని యొక్క విధానం వివరంగా చూద్దాం పదండి. ఇదిగోండి, ఈరోజు మనం హోటల్ స్టైల్లో దోశలు క్రిస్పీగా టేస్టీగా రావడానికి టిప్స్తో మనం చూద్దామండి, పర్ఫెక్ట్ కొలతలతో. ఇదిగోనండి, నేను 1 గ్లాసు మినపప్పు తీసుకున్నానండి. ఈ గ్లాస్తో మినపప్పు తీసుకున్నాను. ఇదే గ్లాస్ తోటి 3 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. ఇది కొంచెం లావుగా ఉండే రైస్ అయితే బాగుంటుంది అన్నమాట. మనకి రైస్ సన్నగా ఉండే రైస్ కాకుండా దొడ్డుగా ఉండే బాగుంటుంది. రేషన్ కూడా చాలా బాగుంటుందండి. దాంతో 3 గ్లాసులు తీసుకున్నాను. ఇందులో 1/2 కప్పు శనగపప్పు తీసుకున్నానండి. శనగపప్పు ఎందుకంటే మంచి కలర్ వస్తుందండి, గోల్డ్ కలర్ వస్తుంది. అలాగే ఒక స్పూన్లు మెంతులు తీసుకున్నానండి. ఆ మెంతులు మంచి సువాసన ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి, సాఫ్ట్గా కూడా ఉంటుంది. మరి ఇవి మనం నానబెట్టేసుకోవాలండి. ఇలా వేసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత 4-5 గంటలు నానబెట్టుకోవాలండి. ఇదిగోండి, నేను ఇలాగా శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకున్నానండి. ఇలాగా నీళ్ళు తెల్లగా వచ్చేలాగా నానబెట్టుకోవాలి. మెంతులు, పప్పు, బియ్యం. మినపప్పు శుభ్రంగా నానిన తర్వాత కడుక్కుని తీసుకున్నానండి. పొట్టు మినపప్పు కాబట్టి నేను ఇది తీసుకున్నా. మీరు మినపగుళ్ళు అయినా తీసుకోవచ్చు, అది కూడా ఇదే కొలత, పర్ఫెక్ట్ గా ఉంటుంది, మంచిదని మేము అదే వాడతాం అన్నమాట. అలాగే ఒక 5 నిమిషాల ముందు అటుకులండి, 1/4 కప్పుడు అటుకులు అనమాట, శుభ్రం కడిగేసి నానబెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని రుబ్బుతామండి. రుబ్బేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేటట్టు రుబ్బుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ మంచినీళ్ళు పోసుకుని మనం నానబెట్టుకున్నాం కదండి, శుభ్రం కడిగిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఇలా కలుపుకుంటాం. చూడండి, అలా పప్పు బియ్యం ఇవి కలుపుకొని వేసుకుంటే రుబ్బుకుంటే చాలా బాగుంటుంది. మెంతులు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. వేస్ట్ కొలెస్ట్రాల్ ఉంటే తీసేస్తుంది. శనగపప్పు కూడా మంచిది, ప్రోటీన్స్ ఉండేవి. ఇవి ఇలా కలిపేసుకొని మనం అలా మిక్సీలో వేసేసుకోవాలి. మిక్సీ జార్లో మరీ ఫుల్గా కాకుండా కొంచెం మీడియంగా ఇలాగ వేసుకొని, అటుకులు ఉన్నాయి కదండి, అటుకులు వేసేస్తున్నాను. పర్వాలేదు, మనం ఒకసారి కానీ ఇదంతా కలిపేసుకుంటాం కదా పిండి, ఇందులో వేసేస్తున్నాను నేను. ఇప్పుడు రుబ్బుకుందామండి. ఇదిగోండి, మనకి పిండి చూసారా ఎలా నలిగిందో, అలా బబుల్స్ వచ్చినాయి చూసారా, ఎయిర్ బబుల్స్ అంటే పిండి చక్కగా ఫర్మెంటేషన్ అవుద్ది అనమాట. తర్వాత చూడండి, ఇదిగో చూసారా కొంచెం బరకగా ఉందండి, మనకి ఇలా చేతికి తెలుస్తుంది అనమాట. అలాగ రుబ్బుకోవాలి. రుబ్బుకుంటే చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. చాలా బాగా ఫర్మెంటేషన్ అవుద్ది అనమాట, పొంగుద్ది, పులుసుద్ది పిండి. ఈ పప్పు అంతా కూడా అలాగే రుబ్బుకోవాలండి. ఇలా రుబ్బేటప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ రుబ్బుకోవాలి. ఇదిగోండి, ఇలా రుబ్బామనుకోండి మనకి చాలా బాగా పులుసుద్ది, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇదిగో చూసారా, ఇలా రుబ్బుకోవాలి. అలా జారుగాను బరగ్గా రుబ్బుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి, మనకి పప్పు మొత్తం రుబ్బుకున్నాము.
మనం అటుకులు, పచ్చెనపప్పు, మెంతులు వేసాం కదండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. పిండి కూడా బాగా పర్మెంటేషన్ అవుద్ది. ఇప్పుడు ఒక్క 2 నిమిషాలన్నా చేతితోటి ఇలాగ తిప్పుకుంటే పర్మెంటేషన్ బాగా అవుద్ది అన్నమాట. చాలా బాగుంటుంది, మన చేయి తగిలి చాలా బాగుంటుందండి. చేపెట్టి తిప్పాలి. ఒక్క 2 నిమిషాలన్నా అలాగా కలిపితే ఫర్మెంటేషన్ బాగా అవుద్ది, బాగా పులుసుద్ది అన్నమాట. టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. దీన్ని మూత పెట్టుకొని ఓవర్ నైట్ అంతా ఇలాగా పులివి పెట్టుకుంటే మార్నింగ్ టిఫిన్ వేసుకోవచ్చండి. అదే ఇప్పుడు వేసుకోవాలనుకుంటే ఒక 2 గంటలన్నా, 1 గంట అన్నా కనీసం అలాగ నానితే చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ పర్మెంటేషన్ అవుతుంది, ప్లస్ కొన్ని టిప్స్, సీక్రెట్స్ కూడా రేపు చూద్దాం. చాలా ఇదిగోండి, మనం ఓవర్ నైట్ నానబెట్టుకున్న పిండి అండి. అలా పర్మెంటేషన్ అయిందో చూసారా. అదే వేసవకాలం అనుకోండి, ఎండలో అయితే ఇంకెక్కువ అవుద్ది. మనకి శీతాకాలం చల్లగా ఉండబట్టి ఇలా పర్మెంట్ అయింది, అది చాలా బాగుంటుందండి. నేను రాత్రి పైకి వచ్చేసి పొంగి గిన్నె తక్కువ, పెద్ద గిన్నెలో వేసుకోవాలండి, లోతు ఎక్కువ ఉండేది, అప్పుడు మనకు పైకి పొంగదు అనమాట. నేను రాత్రి టిఫిన్ వేసానండి, లేకపోతే ఇంకా పైకి వచ్చింది. ఇప్పుడు ఈ పిండి అంతట్లోనూ కాకుండా మనకి చూసారా ఇది ఎలా పులిసిందో చక్కగా, చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని ఇలాగా ఒకే సైడ్ తిప్పుకోవాలండి. ఎలా పడితే అలా తిప్పకూడదు, అంటే ఇందులో బొబ్బుల్స్ వచ్చినాయి కదా, గుల్లతానం మళ్ళీ పోద్ది, మళ్ళీ వెనక్కి తిప్పితే గరికి. ఇప్పుడు మనం ఇంత వేసుకుంటే సరే, లేకపోతే కొద్దిగా వేసుకుంటాం కాబట్టి మనకి సరిపడగా వేసుకున్న దాంట్లో తీసుకోవాలండి. మనకి కావలసినంత పిండి తీసుకుంటున్నామండి. నేను ఇందులోకి ఒక 10 గరిటెలు తీసుకున్నానండి. ఇది వేరే ఫ్రిడ్జ్లో దాచి పెట్టుకున్నాం అనుకోండి, 4-5 రోజులు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అలాగే వారం రోజులైనా ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు వేసుకోవచ్చు అనమాట. ఉప్పు కలపకూడదు, మనం మొత్తం వాడిన దాంట్లో అయితే ఉప్పు కలపకూడదు. ఉప్పు కలిపితే త్వరగా పులిసిపోద్ది, పుల్లతనం వస్తుంది. అందుకని ఇప్పుడు మనం వాడుకునే దాంట్లోనే వేసుకోవాలన్నమాట. ఇందులో కొంచెం పంచదార వేస్తున్నాం, చాలా టేస్టీగా ఉంటుంది, మంచి కలర్ వస్తుంది అన్నమాట. 2 స్పూన్లు బొంబాయి రవ్వ వేస్తున్నామండి, ఉప్మా రవ్వ అంటారు కదా, అది మంచి క్రిస్పీగా ఉంటుంది అన్నమాట. టిప్స్ అండి, సీక్రెట్స్. రుచికి తగ్గ సాల్ట్ వేస్తున్నానండి. ఇది హోటల్ స్టైల్ దోశ, బాగుంటుందండి. ఇలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. పెద్ద పెద్ద హోటల్ వాళ్ళ సీక్రెట్స్ అండి. ఇలా కలుపుకొని ఇది ఒక్క 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి చట్నీ నలిగినాక రుబ్బుకున్నాము. కొంచెం బరగ్గా రుబ్బుకుంటే బాగుంటుందండి. ఈ చట్నీని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకున్నామండి. చట్నీ తాలింపు పెట్టుకున్నామండి. పచ్చెనపప్పు మినపప్పు వేస్తున్నాను, కొద్దిగా ఆవాలు వేస్తున్నానండి, ఒక 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను, కరివేపాకు, చెడుమిరపకాయ వేసానండి. చట్నీకి టేస్ట్ ఇదేనండి. తాలింపు అందంగా ఉంటుంది, టేస్ట్గానే ఉంటుంది. కొద్దిగా చిటికెడు పసుపు వేస్తున్నామండి, బాగుంటుంది అన్నమాట. బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది పసుపు. అయిపోయిందండి తాలింపు. చట్నీ రెడీ అయింది. మనం ఇప్పుడు అట్టు వేస్తాము, దోశలు. చట్నీ చూసారు కదండి, తాలింపు ఎలా ఉందో. మనం ఇప్పుడు అట్లు చూద్దామండి. మనకి పిండి కలుపుకొని ఒక 2-3 నిమిషాల పైన అవుతుంది కదండి. ఇప్పుడు మనం దీన్ని ఇలా కలుపుకున్నాక కొద్దిగా చూసుకొని, మరీ ఎక్కువ కాకుండా వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ అయితే సాఫ్ట్ అయిపోద్ది అనమాట.
ఇప్పుడు పెనం బాగా వేడెక్కిన తర్వాత ఇది బాగా కలుపుకోవాలండి, బాగా కలుపుకోవాలన్నమాట. ఇది వన్ సైడ్లోనే కలపాలి. కొద్దిగా తినే సోడా వేసుకున్నామండి. కొంచెం వేస్తున్నాను, ఒక పావు స్పూన్ అంత వేసాను అన్నమాట. పొంగుద్ది. ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. చూసారా, మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట. ఇలా కొంచెం జారుగా. ఇప్పుడు పెనం బాగా వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాత కొన్ని నీళ్ళు ఇలా చల్లుకొని అప్పుడు క్లాత్ తోటి బాగా తుడుచుకోవాలి పెనాన్ని. ఆయిల్ వేయకూడదండి, వాటర్తో క్లీన్ చేసుకున్నాక పెనం బాగా వేడెక్కిన తర్వాత వేసుకున్నాక మనం అట్టు వేస్తున్నామండి. చాలా బాగా వస్తుంది రౌండ్. ఇలాగా మనకి ఎంత కావాలో అంత మొత్తం పెనం అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ గరిటె వెనక భాగంతో. ఇది మొత్తం డ్రై అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. మంచి కలర్గా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. ఇలా చేస్తే మనం హోటల్లో తింటాం కదా, అలాగ ఉంటుంది అన్నమాట. హోటల్ స్టైలా? ఇందులో ఉల్లి వేసుకున్నాం అనుకోండి, ఉల్లి మినపట్టు అంటారు కదా, అలాగనమాట. హైదరాబాద్లో యూనివర్సిటీ బయట ఒక బండి ఉంటుంది, ఎంతమంది జనం ఉంటారు. అట్టు సీక్రెట్ ఇదనమాట. మినపట్టు ఆర్డర్ ఇస్తుంటే ఏంటి ఇలా వస్తుంది మినపట్టు, ఇది మన ఇళ్లలో ఇలా రాదంటే అప్పుడు అనుకున్నాను అనమాట దీని టిప్స్. అట్టు బాగా కాలింది చూసారా, దీన్ని మనం ఇలా తీసుకోవటమే. వావ్, ఇదిగోండి చాలా బాగా క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగే అట్లన్నీ ఇలా వేసుకోవాలి, ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. చాలా బాగా వస్తుంది రౌండ్. మనం పెనం అంతా ఇలాగే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది కొంచెం కాలిన తర్వాత డ్రై అవుద్ది చూసారా, అప్పుడు ఆయిల్ వేసుకోవాలి. మనం వేసేది క్రిస్పీగా ఉండే దోశలు అన్నమాట. మినపట్టు అంటారు కదా, అంటారు, దోశలు అంటారు. ఇప్పుడు నూనె ఐటమ్ కూడా చూపించమ్మా మా వ్యూవర్స్. ఇదిగోండి ఇలాగా మనకి కావలసినంత నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా తీసుకోవటమే, క్రిస్పీగా ఉండే దోశలు అన్నమాట. మనకి క్రిస్పీ కలర్ కూడా బాగుంది, చాలా బాగున్నాయి. మినప దోశలు, రవ్వ దోశలు అంటారు దీన్ని. ఇదిగోండి మనకి అట్టు కూడా చాలా ఈజీగా వస్తుంది అన్నమాట. ఇంకో వైపు కావాలంటే ఇలా టర్న్ చేసుకోవచ్చు. ఒకవేళ పిండి జరగట్లేదు అనుకోండి, కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం జోరుగా కలుపుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి క్రిస్పీగా ఉండే మినపట్టు దోశ రెడీ అయింది చూసారా. ఇదిగోండి అట్టు ఎలాగ తిరగేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి. ఇలాగ మీరు కూడా చేసి ఎలా ఉన్నదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారు చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనకి క్రిస్పీగా ఉండే దోశ రెడీ అయింది. మనకి క్రిస్పీగా ఉండే దోశలు రెడీ అయింది చూసారు కదండి. ఈ దోశలు మినపట్లు చాలా బాగుంటాయి, ఇలా చేస్తేనే చాలా క్రిస్పీగాను ఉంటాయి, తినడానికి ఎంతో టేస్టీ అండి. ఈ చట్నీలో ఇలా ముంచుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా చేసుకొని ఎలా ఉన్నదో చెప్పండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, క్రిస్పీ మినప దోశలు, మినపట్టు అంటారు, హోటల్ స్టైల్. చూసారు కదా. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి,
ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాం. డిస్క్రిప్షన్లో వీడియోస్ ఉన్నాయి, ఆల్ వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.